సమర్పించారు. ఇంతటి మహావీరుడికి జాతికి అందించిన గొప్పదనం 350వ జయంతి వార్షికోత్సవాల సందర్భంగా మన ఛత్రపతి శివాజీని ఆహ్వానించేద్దామా? బీజాపూర్ను జయించి జయకేతనం ఎగురవేశారని విన్నాము. అభినందనలు. అవును ప్రభు, బీజాపూర్ విజయంతో పాటు మీకు ఒక అపూర్వ కానుక కూడా తెచ్చాను, స్వీకరించండి. ఏమిటా కానుక? ఇదిగోండి ప్రభు, బీజాపూర్ యువరాణి అతిలోక సుందరి. రాజ్యాలను జయించి రాజులను బంధించడం మన కర్తవ్యం. రాణివాస స్త్రీల జోలికి వెళ్ళరాదని, వారి గౌరవానికి ఏమాత్రం భంగం కలిగించరాదని మా ఆజ్ఞ. ఆ విషయం మీకు తెలియదా? ప్రవర్తించారంటే మీకు ప్రాణాల మీద ఆశ లేదా? గమనించండి మహారాజా, ఏదో విజయగర్వంతో తెలియక చేసిన పొరపాటు. నీ వ్యక్తిత్వం నాకు తెలియనిది కాదు. నీ పాదాల సాక్షిగా చెప్తున్నాను, నాకు ఎటువంటి దుర్బుద్ధి లేదు. తెలియక చేసిన తప్పుగా భావించి ఈసారి క్షమిస్తున్నాను. అమ్మా, ఈ హైందవ భూమిపై నడయాడే పుణ్య దేవతలు మీరు. అటువంటి మిమ్మల్ని అవమానించినందుకు మా సైన్యాధ్యక్షుని తరపున క్షమించమని అర్థిస్తున్నాను. అమ్మా, ఈ అవమానానికి నొచ్చిపెట్టి మీ పట్ల జరిగిన అపరాధానికి పరిహారంగా మీ రాజ్యాన్ని మీకు తిరిగి ఇచ్చివేస్తున్నాను.
మీ వారందరినీ బంధ విముక్తులను చేస్తున్నాను. నా తల్లిగా చెల్లిగా మీకు ఎప్పటికీ నా హృదయంలో శాశ్వత స్థానం ఇస్తున్నాను. మరుజన్మ ఉంటే నేను ఆ భగవంతుణ్ణి ఒకటే ప్రార్థిస్తాను. ఇంతటి అద్భుత సౌందర్య రాశి కడుపున నేను కొడుకుగా జన్మించాలని, ఈ సౌందర్యంలో కొంతైనా నాకు అవ్వాలని కోరుకుంటాను. ఇందుమూలంగా నా ప్రజలకు తెలియజేస్తున్న ఆజ్ఞ ఏమనగా, స్త్రీరత్నాలు పూజ్యులు, వాటిని అవమానించిన వారికి కఠిన శిక్షలు తప్పవు. స్త్రీలేంటే జనము ఈ సృష్టి గమనం లేదు. ఛత్రపతి, నీ చరిత్ర ఆ చంద్ర పారాత్మయ్యా. నేను కన్న నీ తల్లి చరితారుగా స్త్రీ సౌందర్యానికి దాసోహకు కానిప్పుడు నారీ సౌందర్యంలో తల్లిని చూడగలిగిన నీ అమర్చం ఈ భూమి ఉన్నంతకాలం చిరస్థాయి నాయన. నీ అసమానమైన వీరమైన నీ వ్యక్తిత్వాన్ని మెచ్చి ఈ కటకాన్ని బహూకరిస్తున్నాను. పృష్ఠ శిక్షణ చేసి శిష్యరక్షణ చేయి నాయన. ఎత్ర నాగ్యస్తి పూజ్యంతే రమంతే తత్ర దేవతాః ధర్మో రక్షతి రక్షితః.